పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ 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 పోలీస్ సమర వీరులకు జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ 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 పోలీస్ సమర వీరులకు పోలీస్ సమర వీరులకు జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ పోలీస్ సమర వీరులకు నక్సలైట్ చేతిలో బలైపోయిన పోలీస్ సమర వీరులకు జోహార్ నక్సలైట్ చేతిలో బలైపోయిన పోలీస్ సమర వీరులకు జోహార్ పోలీసుల ఆశయాలను జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ 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 పోలీస్ సమర వీరులకు జోహార్ 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 పోలీస్ సమర వీరులకు జోహార్ పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్ సాయిదాం జాన్మిన్ గారి ఆశయాలను జోహార్ పోలీస్ సమర వీరులకు కొన్ని కొన్ని పక్కనే కొన్ని దిగురే జల్లి దిగురే బాబు దిగు అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పడు.
సమర వీరులకు జోహార్ 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 పోలీస్ సమర వీరులకు జోహార్ 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 పోలీస్ సమర వీరులకు జోహార్ జోహార్. తెలంగాణ రాష్ట్ర పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని సందర్భంగా మరి హుస్నాబాద్ ప్రాంతంలో పోలీసు అంటే ఇప్పుడు కాదు, జాన్ విల్సన్ పేద ప్రజల గుండెల్లో పేదవాళ్ళ కోసానికి పనిచేసిన వ్యక్తి. ఆనాడు ఈ హుస్నాబాద్ ప్రాంతం పీపుల్స్ వార్ తోటి చాలా భయభ్రాంతులతో ఉండే సమస్య. అప్పుడు పేదవాళ్ళనందరినీ తప్పుడు మార్గంలో పోకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పేదవాళ్ళు చదువుకోకపోతే వారి జీతంలోకి కూడా డబ్బులు వెచ్చించి మరి మంచి మార్గంలో తీసుకురావడానికి మరి ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఆయన లీవ్లో ఉండి ఈ హుస్నాబాద్కు పెళ్లి కోసం కార్డు తీసుకొని వస్తే రామవరంలో మరి అది ఆ కాలబెట్టిన దానికి మరి మనం తప్పకుండా మన పోలీస్ డ్యూటీ అని పోయి వారు ప్రాణాలు పోవడం, ఈ ప్రాంత ప్రజల మరి సిఐ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆ యాదగిరి తర్వాత ఆర్టీసీ సిబ్బంది కూడా వాళ్ళు ప్రాణాలు అర్పించడం హుస్నాబాద్ ప్రాంతంలో మరి నిజంగా పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే పైరవికారు లేకుండా ప్రజల మనసులు పొందాలనే పేద ప్రజల సమస్యలను ప్రజా దర్బారు పెట్టి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు మరి వాళ్ళ సమస్యను నేరుగా మరి తీసుకువచ్చి వాళ్ళ విషయం చెప్పినప్పుడు మరి మీరు కూడా మరి గతంలో చాలా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉండే ఈ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చిన తర్వాత పోలీసు కొంత మరి విలువను తగ్గినట్టు అయింది. మరి ఇప్పుడు మళ్ళీ డీజీపీ గారు కానీ మరి ఇప్పుడు సిద్దిపేట సిపి గారు కూడా మరి వారి ఆదేశాల మేరకు మరి ఇప్పుడు కొంత అంటే మేము చెప్పడం మరి ఈ ప్రాంతం అంటే 50 ఏళ్ళ కిందనే ఇదంతా కమ్యూనిస్ట్ పరిపాలన. జడ్జి చిన్నమల్ల ఎమ్మెల్యే ఉండే, అంతకుముందు పెద్ద పెద్ద నాయకులు ఉండ్రి. ఇటు కర్మారు, అటు వరంగల్, ఇటు సిద్దిపేట, ఇటు దానిగా సంటల్లో ఉండేది. జడ్జి చిన్నమల్ల అయినప్పుడు అంత కమ్యూనిస్ట్ మంచి ప్రాంతం ఇది. మన హుస్నాబాద్ పోలీసు డివిజనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి అమరవీరుల దినోత్సవానికి చాలామంది ఐక్య నాయకులు, చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, ఎలక్ట్రానిక్ మీడియా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన ఏసీపీ సార్, మన సిఐ గారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉంది. 34 సంవత్సరాల క్రితం జాన్ విల్సన్ సార్ బ్లాస్టింగ్లో చనిపోయాడు. ఆయనతో సిఐ గారు చనిపోయాడు, ఇంకా పోలీసులు చనిపోయారు, సివిలియన్లు చనిపోయారు, సుంకర్లు చనిపోయారు, ఆర్టీసీ సిబ్బంది చనిపోయారు. ఆ టైంకు 61 సంవత్సరాలు అయింది పోలీసు అమరవీరుల సంవత్సరం. ఇప్పుడు 65 సంవత్సరాలు నడుస్తుంది. భారతదేశానికి రక్షణ మిలిటరీ వాళ్ళు ఇస్తారు, దేశానికి ప్రజలకు రక్షణ పోలీసులు ఇస్తారు. పోలీస్ అంటే POLIC, పొలైట్నెస్, ఒబీడియన్స్, లాయల్టీ, ఇంటగ్రిటీ, కరేజ్, ఇన్ని వర్డ్స్కు మీనింగ్ పోలీస్. కాకపోతే ఈ మధ్యకాలంలో నిన్న నిజామాబాద్ సంఘటన చూసినాం. అట్లాంటివి జరగకుండా కూడా మన దగ్గర కూడా మనం డ్రెస్ లేని పోలీసులమే, వాళ్ళు డ్రెస్ ఉంటే యూనిఫామ్ పోలీసు. కాబట్టి మనం అందరం సమాజ రక్షణ కోసం వాళ్ళకి సహకరిస్తే, వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే సమాజం మంచిగా ఉంటుంది. సొసైటీలో మొత్తం కావాల్సింది విద్య, వైద్యం. నమస్కారం. ఇది 19/12/1991 రోజున మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుష్కరులు రామవరం విలేజ్లో ఒక ఆర్టీసీ బస్సును కాలబెట్టి కండక్టర్ దగ్గర నుంచి అమౌంట్ లాక్కెళ్లారన్న సమాచారం మేరకు అప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉన్న జాన్ విల్సన్ గారు, అట్లాగే ఇన్ఛార్జ్ సిఐ యాదగిరి గారు, సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు కొంతమంది ఆర్టీసీ సిబ్బంది, కొంతమంది గ్రామస్తులు, 2 మిలిటెంట్లు అందరూ కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఇన్వెస్టిగేషన్ పరంగా ఆ గ్రామానికి వెళ్ళి అదే బస్సులో తిరిగి ఆ గ్రామ శివాలకు రాగానే ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొంతమంది దుర్మార్గులు ఒక బ్లాస్ట్ చేసి, ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసి ఒక 15 మంది ప్రాణాలు బలిగొన్నారు. వారు చేసిన త్యాగాలు ఎన్నడూ మరవలేము. వారు ఆ రోజు అందరూ పోలీస్ ఆఫీసర్లు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఒక బలిదానమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మన అకౌంట్ మనం వినియోగించుకుంటున్నాం. వారి యొక్క బలిదానం అనేది అందరికీ ఆదర్శప్రాయం మరియు మనందరికీ స్వేచ్ఛను
మన హక్కులను మనం వినియోగించుకోవడానికి వారు వారి యొక్క ప్రాణాన్ని బలిదానంగా చేశారు. వారు అమరులు, వారు దేవునితో సమానం అందరికీ అని చెప్పి ఈరోజు అక్టోబర్ 21 కమ్యూనిటీ డేలో భాగంగా ఈరోజు చనిపోయిన వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. అందరి సమక్షంలో గ్రామస్తులు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, తర్వాత పుర ప్రముఖులందరూ కూడా ఉస్మానాబాద్ పుర ప్రముఖులు, మా ఉస్మానాబాద్ సర్కిల్ పోలీసు, తర్వాత ఏసీపీ అయిన నేను అందరం కూడా మా ఎస్ఎల్తో సహా వచ్చి ఇక్కడ అతని విగ్రహం లేకపోవచ్చు యాదగిరి సార్ గారికి, అట్లాగే జాన్ విల్సన్ గారికి, అట్లాగే సిఆర్పిఎఫ్ సిబ్బందికి, అట్లాగే ఆర్టీసీ సిబ్బందికి, అలాగే దీనిలో ప్రాణాలు కోల్పోయిన గ్రామస్తులు కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ వారి యొక్క అమరత్వాన్ని కీర్తిస్తూ ఈరోజు వారికి నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. నిర్వహణలో ప్రాణ త్యాగం చేసి మన కోసం, ఈ వ్యవస్థ కోసం, ఈ వ్యవస్థ బాగుండాలి, ముందు ప్రజలకు సమన్యాయం జరగాలి. పోలీసులు అంటే ప్రభుత్వం అంటే పోలీసులు, పోలీసులు అంటే ప్రజలు. ఆ ప్రజలలో మేము ఆ ప్రజలందరం కలిస్తేనే పోలీసులం, ప్రభుత్వం, గవర్నమెంట్. కాబట్టి వారికి ముందు తరాలకు ఎలాంటి భయము, ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండాలంటే మేము సైతం మా ప్రాణత్యాగాన్ని కూడా వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఆ రోజు ప్రాణత్యాగం చేసి అమరులైన త్యాగదనులకు మనం అందరం ఈరోజు నివాళులర్పించుకుంటున్నాం. వారికి ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించి వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం పుణికిపుచ్చుకొని ఆ రోజు ఆ సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే పట్టుమంటే పాము కోపం, విడుమంటే కప్ప కోపం. అప్పుడు మేము విద్యార్థి దశలో ఉన్నాం, చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ ఇబ్బంది ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఉస్మానాబాద్ సర్కిల్ పరిధిలో కార్యక్రమం నిర్వహించినందుకు ఉస్మానాబాద్ ప్రాంత ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఏసీపీ గారు చెప్పినట్టు 1991లో ఉస్మానాబాద్ అప్పటి ఉమ్మడి మండలంలో ఉన్న రామారం గ్రామంలో బ్లాస్టింగ్ అయి నక్సలైట్ చేతిలో అమరులైన జాన్ విల్సన్ గారు, సిఐ యాదగిరి గారు ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించి వాళ్ళు ప్రజల గుండెల్లో నిలిచిన పోలీసు అధికారులు. అదేవిధంగా ఆనాడు కూడా నక్సల్ భావం తీవ్రంగా ఉండేది. ఆ ప్రభావంలో కూడా నక్సల్ల ఉనికి కోసం దినం సందర్భంగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి మన ప్రాంతంలో కూడా చాలామంది మన ఏసీపీ గారు చెప్పినట్టు అమరులైనటువంటి త్యాగమూర్తులు పోలీసు అధికారులుగా అసూలు బాసిండ్రు. మరి మన సమాజంలో పోలీసు వ్యవస్థ పుట్టినప్పటి నుంచి అనేక రూపాలలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులతోటి పోరాడుతూనే ఉన్నారు. మరి పోరాడేటువంటి క్రమంలో క్రమక్రమంగా ఏమవుతా ఉన్నదంటే ప్రజలను రక్షించేటువంటి పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. నిన్న నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటన కనుక మనం చూసినట్టయితే మరి ప్రజల కోసం నిత్యం ప్రజల మధ్యన ఉండి పనిచేసేటువంటి వాళ్లకు భద్రత కరువైనటువంటి సందర్భం లోపల మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి గతంలో పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండి పోలీసు అంటేనే పోలీస్ స్టేషన్కి ఎవరన్నా పోవాలి, ఒక దరఖాస్తు ఇవ్వాలంటే అరే అబ్బా వద్దు పోవద్దు అనేటువంటి ఒక భయం, ఒక భక్తి అనేటువంటిది ఉండే. మరి